హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టిఫిన్స్లోకి పల్లి చట్నీ చేస్తున్నాను. ఇడ్లీ పెట్టాను. ముందు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థం వచ్చి పల్లీలు, మీకు పచ్చిమిరకాయలతో కనిపిస్తే పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు, ఎండుమిరపకాయలతో చేసుకొస్తే ఎండుమిరపకాయలు, చిన్నులపాయి, చింతపండు, సరిపడా ఉప్పు, తాలింపు గింజలు, అంతేనండి కావాల్సింది. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు తెచ్చుకుందామని అటు వెళ్ళానండి. టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి పల్లి చట్నీ. నాకు వేరుశనగ గుళ్ళ చట్నీ నాకు నచ్చదు, పల్లి చట్నీనే ఇష్టం. ఇదండి వేరుశనగ గుళ్ళు. ముగ్గురికి సరిపడా చట్నీ చేస్తున్నాను అంతే. ఒక 5 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఆ కొంచెం పప్పులకు కానీ 5 సరిపోతాయి. మూడు చిన్నులపాయ రెమ్మలు తీసుకుంటున్నాను. వాటిని చితిపేసేసాను. కొంచెం కరివేపాకు కూడా దాంట్లో వేసాను. కడిగేసి ఆరబెట్టి కొంచెం కవర్లో ఏదన్నా చిన్న కర్చీఫ్ లాంటిది పెట్టి ఆ కరివేపాకు దాంట్లో వేస్తే బాగుంటుందండి, నిలవ ఉంటుంది కరివేపాకు. కొంచెం వేగాలండి. శనక్కాయ పప్పులును అవి వేసాను కదా. చింతపండునేమో చిన్న చిన్న ముక్కలు చేసేస్తాను. కొంతమంది చింతపండు విడిగా నీళ్ళలో నానబెడతారు. నేను చింతపండు దాంట్లోనే చిన్న చిన్న ముక్కలుగా వేసేస్తాను. లేదంటే చింతపండు కొంచెం చిన్న కప్పులో నానబెట్టుకోండి, మిక్సీ వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. హై మీద పెట్టినప్పుడు దగ్గరే ఉండండి, స్టవ్ దగ్గర. కొంచెం వేగడం లేదంటే మాడిపోతాయి కదా. పొద్దున్నే హడావుడి కదండి, టిఫిన్స్ వంట అన్నీ. నేను దగ్గర ఉండి హై మీద పెట్టేసేసి చేసేస్తాను కదా బాగా. క్యారేజు, టిఫిన్స్, వంట అన్నీ వేగినాయండి. ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. కొంచెం ఆరితే బాగుంటుందని. అవన్నీ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇంకా అదే ఆయిల్లో నేను తాలింపు పెట్టేసుకుంటాను ఎప్పుడు. ఒక పక్కన ఇడ్లీ కుక్కర్ పెట్టానండి. తాలింపు వేసేసుకుంటున్నాను అదే ఆయిల్లో. పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు. వేడిగా ఉంది కదండి ఆయిల్, బాగా చిటపటలాడుతూ ఉంది. అందుకని ఇంకా ఆయిల్ స్టవ్ ఆపేసాను. తాలింపుకి ఆ వేడి సరిపోతుందని. పసుపు నేను తాలింపు గింజల్లోనే వేసేస్తున్నానండి.
తాలింపు వేగింది, ఇంకా మిక్సీ పెట్టుకోవాలి. ఆ పప్పులో మిక్సీ పెట్టుకోవాలి. చిన్న జార్ సరిపోతుంది దానికి. దాంతో కొంచెం నీళ్లు పోసుకోవాలి, సరిపడా నీళ్ళు. కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ వేసానండి. మాకు వంటగది చాలా ఇరుగ్గా ఉంటుంది. మిక్సీ అక్కడే, కరెంటు కుక్కర్ అక్కడే, స్టవ్ అక్కడే, అన్నీ దగ్గరగా ఉంటాయి. అదే గట్టు, చిన్న గట్టు, అది చిన్న గట్టు మీద అట్లా సర్ది పెట్టుకుంటాను అన్నీ. తాలింపు మీద చిన్న చిన్న టిఫిన్ ప్లేట్లు, మూతలు అవన్నీ అట్లాగా. ఆ మూత గట్టిగా ఉంటుందండి, రాదు. నేను చాకు పెట్టి మూతను అట్లా తీసేస్తాను. బాగా గట్టిగా పేస్ట్ లాగా అయింది. దాంట్లో కొంచెం నీళ్ళు కలుపుదామని. మీకు సరిపడా పలచగా కావాల్సినంత వరకు నీళ్ళు కలుపుకోండి. గట్టిగా పేస్ట్ లాగా అయింది. కొంచెం నీళ్ళు కలుపుకుందామని నీళ్ళు కలుపుతున్నాను. పల్లి చట్నీ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. కానీ షుగర్ పేషెంట్స్ పల్లి చట్నీ తినకూడదు అని చెప్పి అంటారు. వేయించిన శనగపప్పు చట్నీ అయితే కన్నా దాంట్లో కొబ్బరి అవన్నీ వేసుకోవచ్చు. దీంట్లో కూడా ఎండు కొబ్బరి వేసుకోవచ్చండి, కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే అది రకమైన ఆయిల్ వాసన వస్తుందని నేను వేయను ఎండు కొబ్బరి. మా పిల్లలకు పల్లి చట్నీ ఒకటి, అల్లం చట్నీ ఒకటి చాలా ఇష్టం. పుట్నాల పప్పు చట్నీ మీరు విడిగా కూడా చేసుకోవచ్చండి. పప్పులు పొడి చేసి పెట్టేసుకొని ఎప్పటికప్పుడు పొద్దున్నే తాలింపు పెట్టుకొని కొంచెం దాంట్లో నీళ్ళును కొంచెం పెరిగేసేసి కలిపేసేస్తే పల్లి చట్నీ అప్పటికప్పుడు రెడీమేడ్గా చేసుకోవచ్చు. అప్పుడు మిక్సీ పెట్టడం మళ్ళీ అవన్నీ అవసరం లేదు. పప్పుల పొడినే కొంచెం నీళ్ళు, కొంచెం పెరుగు వేయండి, ఒక గరిటె పెరుగు, కొంచెం సాల్ట్ కలుపుకొని తాలింపు పెట్టుకున్నారంటే పప్పుల పొడినే చేసి పెట్టుకొని. నేను అలానే చేస్తానండి, ఇదివరకు అలానే చేసేదాన్ని. పప్పుల పొడిని చేసి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు కలిపి కొంచెం గరిటె పెరిగేసేసి తాలింపు పెట్టేసేదాన్ని. రోజు పొద్దున్నే చేయలేక చట్నీ అలా చేసి పెట్టుకునేదాన్ని ఇదివరకు. పల్లి చట్నీ కూడా పల్లి పొడి చేసుకొని పోయిన పెట్టుకోవచ్చు రెడీమేడ్గా. రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చాలామందికి ఇష్టం కదండి పల్లి చట్నీ టిఫిన్స్లోకి. నాకు చాలా ఇష్టం అండి పల్లి చట్నీ. ఏదైనా హోటల్స్కి వెళ్ళినా కూడా పల్లి చట్నీతోనే తింటాను టిఫిన్స్ నేను ఎక్కువ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.